అయితే ఇప్పుడు ఏ సినిమా అయితే నువ్వు చేద్దాం అనుకుని మానేసి అక్కడ ముగ్గురు కుర్రాళ్ళని చెట్టుకు కట్టి కాల్చేశారు అన్నది ఎవరా కాల్చిన వాళ్ళు? పోలీసులు పోలీసులే కాల్చారు. పోలీసులే పిల్లలు నక్సలైట్ పార్టీలో చేరారని కొరియర్స్ అని చెప్పి కాల్చారు చెట్లకు కట్టేసి. ఓకే. సో, ఆ ఎన్‌కౌంటర్ వార్త విన్న తర్వాత చాలా బా అనిపించింది. నేను ఆ ఎన్‌కౌంటర్ పేపర్‌లో ఊళ్ళో ఉన్నాను. షూటింగ్ షెడ్యూల్ అయిపోయింది. మళ్ళీ మద్రాస్‌కెళ్ళే బదులు మద్రాస్ నుంచి వెళ్ళడానికి ముందు ఊళ్ళో ఉండి ఊరు నుంచి మద్రాస్‌కెళ్ళాలని ప్లానింగు. షూటింగ్ గ్యాప్ ఉంది. రాముడొచ్చాడు. దాదాపు 1 మంత్ గ్యాప్ ఉంది. ఇంకో షెడ్యూల్‌కి. ఆ టైంలో న్యూస్ పేపర్‌లో చూసా. చూసేసరికి చాలా ఉద్వేగానికి గురయ్యాను. అసలు స్నానం చేసేసి తిన్నానో లేదో కూడా తెలియదు. తిన్నాను. బట్ ఆ తింటున్న విషయం కూడా తెలియదు. బస్ ఎక్కెళ్ళిపోయా. చౌటుప్పల్‌కొచ్చా ఫస్ట్. వాళ్ళ సరౌండింగ్స్ అన్ని చౌటుప్పల్ అని ఉంటాయి. మనకి ఐడియా ఉంది కదా! చౌటుప్పల్ ఆ! మన. వస్తే ఒక పిల్లోడి పేరెంట్సు బండి మీద జామకాయలు అమ్ముతుంటారు. అంటే చాలా పూర్ కండిషన్‌లో ఉన్న పేరెంట్స్ అందరూ. అవన్నీ చూసిన తర్వాత అసలు ఈ దేశ సంపద వీళ్ళు. ఈ యువత ఈ దేశ సంపద. ఈ దేశ సంపద చెట్లు కాల్చి కట్టేసి కాల్చబడటం ఏంటి? అది తొలిచింది బాగా నన్ను. అదే ఇంకా విపరీతంగా వెంటాడింది. మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ నీకు కనెక్ట్ కుదరలేదా? కుదరలే అంటే అనుకున్నాం. చాలా చాలా సందర్భాలు అనుకున్నాం గానీ కుదరలే మరి. ఇవి చాలా భద్రాచలం తర్వాత కూడా అనుకున్నాము. ఎందుకో సెట్ అవ్వలే. సో, భద్రాచలం కూడా మంచి హిట్. భద్రాచలం కూడా చాలా మంచి హిట్. అవును. తర్వాత బాలకృష్ణ గారితో చేయలేకపోయినా ఆ బాండింగ్ అలాగే ఉంది. బాండింగ్ ఉంది. వెంకటేష్ గారితో చేసావు. అవును. అదే సినిమా యాక్చువల్‌గా బాలకృష్ణ గారితో చేయాలి. సేమ్ సినిమావా? జయమందిర్ అనే. సేమ్ కంటెంట్. సేమ్ కంటెంట్. ఓకే. అది ఎలా జరిగిందంటే ఉషా కిరణ్‌లో ఒక సినిమా ఒప్పుకున్నా నేను. ఇది యమజాతకుడు తర్వాత. యాక్చువల్‌గా ఉషా కిరణ్‌ది ఎన్‌కౌంటర్ తర్వాతనే ఆఫర్ ఇచ్చారు చేస్తానన్నాను. శ్రీరాములయ్య వచ్చింది. శ్రీరాములయ్య అయిన తర్వాత చేస్తానన్నాను. అప్పుడు యమజాతకుడు మోహన్ బాబు గారు నేను చేసుకుంటానంటే సరేనని చెప్పి ఎళ్లి చెప్పొచ్చాను రామోజీరావు గారికి. సరే ఇట్లా మోహన్ బాబు గారు ఓన్ బ్యానర్ అండి అది చేస్తా అంటే దాని తర్వాత మనం చేసుకుందాం అంటే సరే అన్నాడు ఆయన. ఆయనకు చాలా ఇంట్రెస్ట్ నా మీద. ఒకసారి కథ చెప్పడానికి వెళ్ళాను. కథ చెప్పాను. బాగుందన్నాడు. వచ్చేసాము. తర్వాత దాంట్లో కొన్ని క్వెషన్స్ అడిగాడు నన్ను. అడిగితే సరే అని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాం. నెక్స్ట్ డే వెళ్తే ఆయన ఏదో బిజీగా ఉన్నాడు. నమస్తే అన్నాను. ఆయన నమస్తే అన్నట్టుగా అన్నాడు. కూర్చున్నాం. మళ్ళీ మాట్లాడదాంలే అని పంపించేసాడు. నేను బయటికి రాగానే అడిగాను. ఏంటి గుర్తుపట్టాడా రామోజీరావు గారని? గుర్తుపట్టకుండా ఎలా ఉంటుంది? ఏదో బిజీలో ఉన్నట్టున్నాడు. ఆయన వినే మూడ్‌లో లేడు ఇప్పుడు. మళ్ళీ పిలుద్దాంలే అన్నాడు. సరే అని. ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళి ఎంటర్ అవ్వటంతోనే సార్ నమస్తే సార్ నా పేరు శంకర్ అన్నాను. తెలిసి కూర్చో అన్నాడు. సార్ మొన్నేంటి సార్ మీరు గుర్తుపట్టలేదు. గుర్తుపట్టకపోవటం కాదే. తెలియదు గుర్తుపట్టలేదు. సరే గాని ఆ కథలో అది చాలా బావుందది. ఎవరికి చెప్తావు అన్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తానండి కథ బావుంటదన్నాను. ఇమ్మీడియేట్‌గా బాపినెట్టి గారు చెప్పేసి టైం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కథ చెప్పా అది. ఆయనకి నచ్చింది. కానీ అది ఎందుకో మెటీరియలైజ్ కాలే మరి. అదెందుకో. కథ బానే ఉంది. లైన్ బాగుంది సార్. నేను ఎందుకు మాట్లాడతాను. అవ్వలేదు? ఏమో మరి ఇగ. బానే ఉంది సార్ మాట్లాడదాం అని అన్నాడు. ఆ టైంలో అదేదో బ్రేక్ వచ్చింది. బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళు నాకు ఇంకో కథ చెప్పించారు. ఏటూరు మోహన్ గారి సినిమా ఆడియో ఫంక్షన్‌కెళ్ళా నేను. వెళ్తే అక్కడ సురేష్ బాబు కనపడ్డాడు. శంకర్ నీ దగ్గర కథలేమైనా ఉంటే చెప్పు వెంకటేష్ కావాలి. చేద్దాం అనుకుంటున్నాం అంటే సరే బాబు అని అన్నాను. 3, 4 డేస్ అయింది. ఉషా కిరణ్ గెస్ట్ హౌస్‌లో సిట్టింగ్‌లో ఉన్నాను. ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇది బాలకృష్ణతో చేస్తే బాగుంటదనే కథ ఉంది ఒకటి. సో, ఇదేదో కొంచెం ఇతను బాడీ లాంగ్వేజ్ సెట్ చేస్తే బానే ఉంటుందేమో అనిపించింది. అనిపిస్తే పరుచూరి వెంకటేష్ గారు కింద రూమ్‌లో మేము పైన రూము. కింద రూమ్‌లో వేరే సిట్టింగ్ మౌలి గారి సినిమా సిట్టింగ్‌కి అవును. వస్తున్నాడు. ఇక్కడే కదా! ఇక్కడే. మన మహాభారత్ గెస్ట్ హౌస్ బ్యాక్ సైడ్. అవును. శబ్దాలే. ఆయన మౌలి గారు డైరెక్టర్ సినిమా సిట్టింగ్ కోసం ఆయన వస్తున్నాడు. సరే నేను ఈవినింగ్ వెళ్తూ కింద దిగుతుంటే కనపడ్డాడు. అన్న ఇది మన సురేష్ బాబు ఇలా అన్నాడు అడిగాడు నన్ను. లైన్ ఒకటి బానే ఉంటది అనిపిస్తుంది. 10 నిమిషాలు కూర్చుందాం అన్నాను. రాని లోపలికెళ్ళాం. ఆయన సిట్టింగ్ అయిపోయి ఆయన కూడా బయలుదేరుతున్నాడు. 10 మినిట్స్ చెప్పా. చాలా బాగుంది అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా గోపాలకృష్ణ గారికి ఫోన్ చేసాడు. గోపాలకృష్ణ శంకర్ ఓ లైన్ చెప్పాడు. బాబు అడిగాడట. నువ్వు ఇప్పుడు వినేసి అర్జెంట్‌గా అన్నాడు. డైరెక్ట్‌గా గోపాలకృష్ణ గారి ఇంటికెళ్ళా. ఇంటికెళ్తే పరశురామ వెంకటేశ్వర గారి అల్లుడు కూడా అక్కడే ఉన్నాడు.
వెళ్ళి ఆయనకి చెప్పే టైంకి ఇది దాదాపు రాజగోపాల్ 20-25 మినిట్స్ అయింది. ఇద్దరు విన్నారు. చాలా బాగుందండి అసలు. గోపాలకృష్ణ గారు అయితే ఇమ్మీడియట్ గోపాలకృష్ణ గారు సురేష్ బాబు ఫోన్ చేసి, బాబు అసలు ఎక్స్ట్రాడినరీ కదా ఇది, నువ్వు అర్జెంటుగా విను, ఇట్లా శంకరు చెప్పాడు నాకు అనేసరికి రేపు ఈవినింగ్ కూర్చుందాం అన్నాడు ఆయన. ఈవినింగ్కి అది 1 అవర్ అయింది కదా. నెక్స్ట్ డే ఈవినింగ్కి ఆల్మోస్ట్ 24 అవర్స్ 22 అవర్స్ మ్యాక్సిమం. అంటే దానికి కిక్ ఉంది. అవును, ఆ కథకి ఒక ఇది ఉంది. సురేష్ బాబు చెప్పేసరికి ఆయన అసలు చాలా బాగుంది, మనం చేస్తున్నాం శంకర్, ఇది మనం వెంకటేష్ బాబుకి ఒకసారి చెప్దాం. మళ్ళీ రెండో రోజే అట్లా ఎంత 1 వీక్లో జరిగిపోయింది ఇది. సో ఆ కథ బాలకృష్ణ గారికి అనుకున్నప్పుడు ఏంటంటే అమెరికన్ కాప్ అతను ఒరిజినల్గా, అంటే ఒరిజినల్ కథ అమెరికన్ కాప్. సో బాలకృష్ణ గారికి ఇంకా బాగుండేది అది. కాప్ అనేసరికి మళ్ళీ వెంకటేష్ బాబు మళ్ళీ ఇక సీరియస్నెస్ ఉంటుంది. అవును. సో బాలకృష్ణ గారికి సీరియస్నెస్ ఓకే, కానీ వెంకటేష్ బాబుకి అంత సీరియస్నెస్ ఫస్ట్ హాఫ్ పైగా అప్పటికి సూపర్ పోలీస్ అవి చేస్తున్నాడు. అదొకటి అంత దానికి ఏం చేస్తుంటే గైడ్ గా చేసాం. హీరోయిన్ ఇంటరాక్షన్, ఎంటర్టైన్మెంట్ అట్లా గైడ్ గా మార్చేసి ఫస్ట్ హాఫ్ అంతా అట్లా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మన కంటెంట్ ఉంటుంది. దాని మీద పెద్ద పెద్ద అప్రిషియేషన్లు కదా. హిందూ పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయి. కంచాయిలే ఆర్టికల్ రాసాడు హిందూ పేపర్లో. అవును, నాకు గుర్తుంది. గుంటూరులో మొత్తం మహాత్మా పూలే వారసులు ట్రస్ట్ నుంచి, అంబేద్కర్ ట్రస్ట్ నుంచి, పెరియార్ వారసులు ట్రస్ట్ నుంచి, కర్ణాటక నుంచి ఎంతమంది వచ్చారు అసలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. పెద్ద అప్రిషియేషన్ అది. 50 days ఫంక్షన్ ఎక్కడ చేసి అనుకుంటున్నాం, జయమంది దగ్గర, ట్యాంక్ బండ్ లో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేసా. నేను అది ఎక్కడ మిస్ అయ్యాను నేను ఆ ఫంక్షన్. అంబేద్కర్ స్టాచ్యూ తర్వాత అంటే దాని ఇంపాక్ట్ వేరే ఉంటది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.